భగవాన్ స్మృతుల నుండి ఊరుగంటి వెంకటకృష్ణయ్య గారి స్మృతులు చూద్దాము. పనస తంగ పాయసం అంట. అయితే ఒకసారి అంట అక్కడ జయంతి ఉత్సవాలు జరుగుతుంటే చాలామంది పనసపళ్ళు తీసుకొచ్చారంట. పనసపళ్ళు తీసుకొస్తే మామూలుగా అయితే అందరికి పంచిపెడుతూ ఉండమంటారు కదా, దాన్ని ఏదో చేద్దాంలే అని చెప్పి చిన్న స్వామి ఏమో ఏదో కొట్లో గదిలో పెట్టించారంట. అయితే భోజనం సమయం అయిపోయింది. అప్పుడు మామూలుగా భగవాన్ అడిగారంట, పనసపళ్ళు ఉన్నాయి కదా ఏం చేశారంటే, లోపల పెట్టామంటే స్వామివారేమో అలా కాదు, వాటిని అన్నింటిని బయటికి తీయండి అని చెప్పి బయటకు తీసుకొచ్చి వాటిని అన్నీ చీల్చి ఆ పనసతోని తీయమన్నారంట. కొంతమందినేమో పాల కోసం అని ఊళ్ళోకి పంపించారంట. అప్పటికప్పుడు పాయాసం తయారు చేశారంట. తయారు చేసి అప్పుడు భోజనానికి గంట కొట్టి అందరికీ భోజనాల్లో పెట్టారనమాట. మనము చాలా బాధగా అనిపిస్తుంది మనకి. ఏంటంటే భగవాన్ ఉన్నప్పుడే ఆ ఆశ్రమంలో ఆయన ఇష్టానికి విరుద్ధంగా చాలా జరుగుతూ ఉండేవి. చాలా అధర్మంగా ఉండేవాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండేవారు. ఎంత భగవాన్ వద్దన్నా సరే భగవాన్కి డబ్బులు అడగడం అవి అసలు ఇష్టం ఉండదు కదా, చాలా ఆయనకి అలాంటివి నచ్చిన పనులు. అయితే ఒకసారి ఏం చేశారట, భగవాన్ తల్లి సమాధి పైన ఓ చిన్న గుడిని కడతామని ఆశ్రమం వాళ్ళు అన్నారంట. అంటే భగవాన్ అన్నారంట, నేను సన్యాసిని కదా, నా దగ్గర అయితే డబ్బులు ఉండవు, అలాగని నా పేరు చెప్పుకొని ఎవరి దగ్గర డబ్బులు అడగడము, ఈ గుళ్ళు కడతామని చెప్పడం ఇలా ఏం చేయొద్దు. ఒకవేళ ఏదైనా డబ్బు వస్తే మామూలు భక్తులే తీస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది ఏదో భగవంతుని ప్రేరణ వల్ల కూడా డబ్బులు తెచ్చి ఇవ్వచ్చు. అలా కనుక ఏమన్నా జరిగితే మీరు కట్టండి, తప్పితే నా పేరు చెప్పుకొని మాత్రం మీరు చేయొద్దు అని అన్నారంట. కానీ వినేది ఎవరు, మనకి ఎవరు వింటారు అనేది చాలా రాస్తారనమాట. అంటే ఆ స్వామి అలా చెప్పినా సరే వినకుండా మామూలుగా ఈ భగవాన్ పుస్తకాలు ఉండేవి కదా, ఆ భగవాన్ పుస్తకం యాక్చువల్గా తమిళనాది ఉంటే దాన్ని కొంతమంది ఇంగ్లీష్లోను కొంతమంది తెలుగులోను అలా అన్నిట్లోనూ తర్జుమా చేసుకుంటూ ఉంటారు కదా. అలా ఒక ఆయన అంట ఉర్దూలో తర్జుమా చేసుకుంటాను, దానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారంట. అడిగితే వెంటనే అప్పుడు ఆశ్రమం వాళ్ళ ఆయన్ని 1000 రూపాయలు అడిగారంట. 1000 రూపాయలు అంటే అప్పట్లో చాలా ఎక్కువ కదా. అప్పుడు భగవాన్కి ఏదో తెలియదు అనుకుంటారు. భగవాన్ ఎవరైతే అడిగారో అతన్ని పిలిచి, ఏంటి 1000 అడిగావా, సరిపోద్దా, ఓ 2000 అడగకపోయావా అని చెప్పి చాలా కోపం చూపించారంట. అలా అన్నా సరే వినేదెవరు అంటున్నారు, వాళ్ళు ఏమీ మారలేదు. ఇలా మనకి చాలా చోట్ల కనిపిస్తుంది అనమాట. భగవాన్ వద్దన్నా సరే వీళ్ళు ఇలాగ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉండేవారు అనమాట. అండ్ ఎవరైనా మంచి పెద్దలు ఇది తినండి అని ఏదో తీసుకోమంటే ఏదో ఫార్మాలిటీకి అన్నట్టు వద్దు అని చెప్పకూడదని అంటారు. లేకపోతే ఏదైనా గుడికి అది వెళ్ళినప్పుడు, తీర్థ క్షేత్రాలకి అది వెళ్ళినప్పుడు ఎవరైనా ఇది తినండి అని ఇస్తే కనుక ఖచ్చితంగా దాన్ని వద్దు అనకూడదు అంటారు. అలాంటిది భగవాన్ అంతటి వారే ఇది కాఫీ ఇడ్లీ ఇది తిను అంటే నిరాకరిస్తే అతనికి ఏమైంది అనేది చెప్పడం కోసం ఇలా మనం చాలా పెద్దవాళ్ళ జీవితాల్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు చర్చలు చదివినప్పుడు తెలుస్తుంది. ఒకసారంట నెల్లూరు నుండి ఒక ప్లీడర్ వచ్చారంటే భగవాన్ చూద్దామని. ప్లీడర్ కదా, లాయర్లు కొంచెం వడబుర్ర వేరేగా ఉంటుంది. ఏదో చాలా ప్రశ్నలు రాసుకుని వచ్చేసాడంట. అసలు ఈ ప్రశ్నలకి భగవాన్ కాదు కదా ఎవ్వరు కూడా ఆన్సర్ చెప్పలేరు, అంత గొప్ప ప్రశ్నలు రాసుకుని వచ్చానని మహాగర్వంగా వచ్చాడు కూర్చున్నాడు. తర్వాత ఏమీ అడగలేదంట. ఎందుకో ఏమైందో తెలియదు, మొత్తానికి అతను ఒక ప్రశ్న కూడా అడగాల్సిన అవసరం పడలేదు. వెంటనే పొద్దున్నే లేచి రైలుకి వెళ్ళిపోదామని బయలుదేరుతూ భగవాన్ ఎక్కడున్నారో అని చూస్తే ఆయనేమో ఏదో వంటింట్లో కాఫీని ఇడ్లీ అది తయారు చేస్తూ కనిపించారంట. ఆయనకి దండం పెట్టి వెళ్ళిపోతుంటే భగవాన్ అన్నారంట, కాఫీ ఇడ్లీ తీసుకుని వెళ్ళాను. అతనేమో లేదు స్వామి, ఏదో తొందరలో ఉన్నాను అని చెప్పి దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు. అతని ఉద్దేశం ఏంటంటే ఏదో తోవలో ఎక్కడో దొరక్కపోద్దా అక్కడేదో తాగుదాంలా అనుకున్నాడు. కానీ అతను మధ్యలో బస్ కనపడిందంట, వెళ్తుంటేనే బస్సు వచ్చింది, వెంటనే బస్సు ఎక్కేశాడు. ఆ బస్సు ఏంటి యాక్చువల్గా కాట్పాడి వెళ్ళాలి, అది మామూలుగా వెళ్ళిపోయి ఉండుంటే టైంకి వెళ్ళును, కానీ అది కూడా మధ్యలో ఎందుకు ఆగిపోయిందంట. ఆ ఆగిపోయింది ఎప్పటి వరకు, మధ్యాహ్నం వరకు బస్సు బాగుపడలేదంట. అది ఎప్పటికో బాగుపడి కాట్పాడి వెళ్ళేసరికి మధ్యాహ్నం సమయంకు దాటిపోవడంతో ఏమైంది, ఆ స్టేషన్లో ఉన్న హోటల్ కూడా మూసేసారంట. అది కూడా ఏంటి, ఆ రోజు ఏదో యాన్యువల్ క్లీనింగ్ డే అని చెప్పేసి
ఇంకా ఒక టైం దాటిపోయాక హోటల్ బంద్ చేసి ఇంకా అక్కడ ఏమి తినడానికి లేవు. పోనీలే అని ఏదో కోడూరు రైలు ఏదో ఉంటే అది ఎక్కుదామా అనుకుంటే అది కూడా వీళ్ళు వెళ్ళే టైంకి దాటిపోయిందంట. అందుకని అది కూడా ఎక్కడానికి కుదరలేదు. తర్వాత ఇంకో ఏదో ట్రైన్ పట్టుకొని ఆయన మద్రాసు వెళ్ళాడంట. ఆ మద్రాసు కూడా చాలా లేట్గా మద్రాసు సెంట్రల్ స్టేషన్కి చేరుకుందంట. ఇంత లేట్ అయ్యేసరికి ఇంకా అక్కడ కూడా తినడానికి ఏమీ లేదు. సర్లే అని చెప్పి అర్ధరాత్రి అయ్యాక ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళాక ఇంట్లోనే రాత్రి నుండి ఉంటాయి కదా, తిన్నాక మిగిలిన అవి నాకు పెట్టు అంటే ఏం మిగలలేదన్నారు. కొన్ని ఏదైనా వండి పెట్ట నాకు ఆకలి వేస్తుందంటే రేపు పొద్దున్న తద్దినం కదా, అందుకని రాత్రి మనమే వండకూడదు కదా, అందుకని ఇప్పుడు వండును అని చెప్పారంట ఇంట్లో. అంటే ఆ తర్వాత రోజు తద్దినము అంటే బ్రాహ్మణులు వచ్చి తిని వెళ్ళాకనే వీళ్ళు తినాలి. ఆ బ్రాహ్మణుడు కూడా చాలా లేటుగా వచ్చి మధ్యాహ్నం వాడు వెళ్ళేసరికి 2 అయిందంట. అంటే దగ్గర దగ్గర 1.5 రోజులు అతను పస్తుబడి ఉన్నాడనమాట. పెద్దలు పెట్టేటప్పుడు తినమని అంటే తినను అని అనకూడదు అని చెప్తారు. అందుకని ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కూడా ఎంతో కొంత ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు కొంత కడుపులో వేసుకుని బయలుదేరమంటారు. ఎందుకంటే అలాగా ఏమీ తినకుండా బయలుదేరితే బయట కూడా తిండి దొరకదు అనేది ఒక సెంటిమెంట్ ఉంటుంది. అది కొన్నిసార్లు నిజం కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే బయలుదేరటం అంతో కొంత నోట్లో పడేసుకుని బయలుదేరి కానీ ఖాళీ కడుపుతో బయటకు వెళ్ళకూడదు అనమాట. అయితే ఒకసారి ఆశ్రమం వాళ్ళు అనుకున్నారంటే ఒక పత్రికని తయారు చేద్దాము. ఇవి ఉంటాయి కదా రోజువారీ పత్రికలు, వారం పత్రికలు అలా ఉంటాయి. సో ఏదో ఒకటి తయారు చేద్దాం అనుకున్నారు. అయితే అదెందుకు అని భగవాన్ అడిగితే ఏముంది భగవాన్, ఇక్కడ ఉన్నాయి కదా ఆశ్రమ విశేషాలు అవని, ఇక్కడ భక్తుల గురించి అవని, లేదు మీరు మాట్లాడే మాటలు అవని, ఎస్పెషల్లీ మీ వాక్యాలే అందులో రాయాలి కదా అని అంటే స్వామి అన్నారంట, అయితే ఆ పత్రిక అందరు నింపాలంటే నేను అంత మాటలు మాట్లాడాలి కదా, ఇంకేదో నాకు శిక్షలాగా ఉంటుంది, ఇప్పుడు అవసరమా అన్నారట. ఇంకా అంతే, ఇంకెవరు దాని జోలికి పోలేదు. ఎందుకంటే వాళ్ళకేం అంత పబ్లిసిటీ అవసరం లేదు. నేను ఇది చేశాను కదా, ఏదో నేను నా మాటలు బయటకు వెళ్ళాలి, నలుగురు వినాలి, ఇవన్నీ వాళ్ళకు ఉండవు. వాళ్ళ పేరు బయటకు వెళ్ళాలని కానీ, వాళ్ళ ఆల్రెడీ జ్ఞానం వచ్చిన వాళ్ళ తత్వం వేరే ఉంటుంది. మనం ఏంటంటే భౌతికమైన తత్వంతో ఉండి ఎంతసేపు అలాగే మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ చేతలు మాటలు కూడా మనకు అర్థం కాని స్థితిలో ఉంటాం. అందుకని ఏదో మనలాంటి వాళ్ళ పబ్లిసిటీలో అవసరమేమో కానీ అలాంటి వాళ్ళ పబ్లిసిటీ అవసరం లేదు. వాళ్ళేమీ వాటికి ఇష్టపడరు అనమాట. సో స్వామి వద్దన్నాక మళ్ళీ వాళ్ళ పత్రిక అనేది పెట్టలేదట. నెల్లూరులో ఒక వకీలు ఉన్నారంట, రామారావు గారు అని. ఆయన మామూలుగా అయితే చాలా భక్తులు అనమాట, రమణ భక్తులు. మామూలుగా కూడా శ్రీచక్ర అంటే బాగా ఆధ్యాత్మికవేత్త అయి ఉంటారు. అయితే ఆయనకంట వాళ్ళ చాలామంది ఈ అరుణాచలం వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అది పిలిచేవారంట, భగవాన్ దర్శనానికి వెళ్దాము మాతో పాటు రమ్మంటే ఆయన అన్నారంట, భగవాన్ నన్ను రమ్మని పిలిస్తే కనుక వస్తాను అన్నారంట. అంటే ఏదో భక్తులు కూడా భగవాన్తో కాసింత స్వామి మీరు నన్ను పిలిస్తేనే వస్తాను అన్నట్టు, ఏదో చిన్నపిల్లలు చేస్తున్నట్టు అదొక రకమైన భక్తిది. అయితే అలా అంటుంటే సరే అని చెప్పి భగవానే ఆయన ఒకసారి జపం చేసుకుంటుంటే ఆయనకి కనిపించి ఏమి రాలేదు అని అడిగారంట. అడిగితే అప్పుడు ఈ రామారావు గారు ఆశ్రమానికి వెళ్ళారంట ఆయన కనపడడానికి. ఆ ముందే ఏమైందంట, ఆయనకి కళ వచ్చిందంట. ఆ కళలో శ్రీచక్రము, శ్రీ విద్యలో చేస్తారు ఆ పూజ చేసి ఒక శ్రీచక్రము ఏదో కనిపించిందంట కళలో, కాస్త విశేషంగా ఉందంట. అయితే అప్పుడు ఈ రామారావు గారు వెళ్ళి భగవాన్ని అడిగారంట, అలాంటి శ్రీచక్రాన్ని ఎవరు తయారు చేస్తారండి, ఎక్కడ ఏంటి అంటే అప్పుడు భగవానే ఎవరు చెక్కుతారో ఆ శిల్పి పేరు కూడా చెప్పారంట. చెప్పి అతనితో చెక్కించాక మళ్ళీ భగవాన్నే దాన్ని స్వయంగా పరిశీలించి, ఎందుకంటే శ్రీచక్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట, దాంట్లో ఏదో లెక్కగా ఉంటుంది, ఎన్ని కోణాలు లేకపోతే ఎంత కరెక్ట్గా ఉండాలి ఆ కోణాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ చూసి అది బాగుంది అని పరిశీలించి అప్పుడు మళ్ళీ రామారావు గారికి ఇచ్చి ఇది పూజలో పెట్టుకొని ఈ శ్రీచక్రాన్ని పూజించమని చెప్పారంట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.